దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ యొక్క 19వ దినము శిల్వ ధ్యానములలో ప్రవేశింపచేసిన దేవాది దేవునికి మనము స్తుతులు చెల్లించుదాం. ఈ దినము దేవాది దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకమునకు పంపించి శిలువలో అనేకమైన కార్యాలు చేయడానికి, అనేకమైన విషయాలలో మనలను తప్పించడానికి తన కుమారుడైన యేసుక్రీస్తును శిలువకు అప్పగించినాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ శిలువలో యేసు ప్రభువు 7 మాటలు శిలువ పైన ఉండి 7 మాటలు పలకడము మనము ధ్యానించుచున్నాము. ఈ దినము మనము చివరి మాట, శిలువలో ప్రభువు పలికినటువంటి చివరి మాటను మనము ధ్యానించుదాం. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనే ఒక మాటను మనం ఈ దినము ధ్యానించుదాము. ఈ యొక్క మాట లూకా సువార్త 23వ అధ్యాయము 44 నుండి 47 వరకు మనము చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 44 నుండి 47 వచనాల వరకు. అప్పుడు రమారమి మధ్యాహ్నం ఆయను. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమందంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయను. గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. శతాధిపతి జరిగినది చూచి, ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండనని చెప్పి దేవుని మహిమపరిచెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు ఆ శిల్వ పైన చివరి మాట, 7వ మాట పలుకుచున్నాడు. ఏమని? ఆయన జీవితములో చివరి మాట ఇది. ఏంటది? తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని చెప్పినాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఆత్మ గురించి ఈ దినములలో ఆ దినములలో కూడా ఆత్మ అంటే చాలా ఈజీగా తీసివేస్తున్నారు. హల్లెలూయా. ఆచారానికి విలువిస్తున్నారు, కానీ ఆత్మకు విలువియడం లేదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినము ఆత్మ ఎంత ప్రశస్తమైనది, ఆత్మ యొక్క విలువ ఏంటి, తండ్రి అయిన దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆ శిలువలో మరణించి చివరిగా అనుచున్న మాట, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. తండ్రి అయిన దేవునికి తన ఆత్మను అప్పగించడం ఏంటిది? దీనిలో ఉన్న మర్మం ఏంటిది? ఈ దినము మనము చాలా క్లుప్తంగా, స్పష్టంగా మనం నేర్చుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారానే ఇది జరుగునని ప్రభు సెలవిస్తున్నాడు. అలాగే యోహాను సువార్త 4వ అధ్యాయంలో అంటాడు, దేవుడు ఆత్మ అయి ఉన్నాడు గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని. హల్లెలూయా. ఆత్మ 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 అని చెప్పేసి అనేక మార్లు మనం క్రొత్త నిబంధన, పాత నిబంధనలో మనము చూడవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఆత్మ యొక్క ప్రాముఖ్యతను మనం ఈ దినము ధ్యానించుదాం. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. మనం చూసినట్లయితే ఇక్కడ ఈ ఆత్మ అనేది ఒక వ్యక్తి జీవించి ఉన్నాడు అని అనుకుందాం. ఆ జీవించి ఉన్న వ్యక్తి లోపల ఒక ఆత్మ ఉంటుంది. హల్లెలూయా. ఓకే, నేను గతంలో ఒకసారి ఈ యొక్క మ్యాప్ వేసినాను, ఈ యొక్క స్కెచ్ వేశాను. ఇది మీ అందరికీ కూడా ఆన్లైన్లో ఉన్నవారు మీరు కూడా చూడవచ్చు. హల్లెలూయా. ఇది టోటల్గా మనం చూసినట్లయితే ఇదంతా కూడా ఒక మనిషి యొక్క శరీరం పైన రౌండ్గా ఉన్నది. ఇదంతా కూడా మనిషి యొక్క శరీరం. ఈ యొక్క మనిషి శరీరంలో 2వ భాగం వచ్చేసి ఇది హృదయం. ఇది హృదయం అండి. శరీరం లోపల హృదయం ఉంటుంది. ఈ శరీరం లోపల ఉన్నటువంటి హృదయం ఉన్నది. హృదయము లోపల ఆత్మ ఉంటుంది. హల్లెలూయా. ప్రతి మనిషిలో ఈ 3 భాగాలు ఉంటాయి. హల్లెలూయా. శరీరము, హృదయము, అలాగే ఆత్మ. ఈ యొక్క ఆత్మ చాలా ప్రాముఖ్యమైనది. ఓకే, ఈ ఆత్మను గురించి నేను మీకు స్పష్టంగా తెలియజేస్తాను. ఆత్మ ఏనాడు కూడా మరణించాలి. ఆత్మకు మరణం లేదు. హల్లెలూయా. ఆత్మకు మరణం లేదు. చావు అనేది ఆత్మకు లేనే లేదు. ఇది మనము గమనించాలి. ఓకే,
ఇప్పుడు మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. ఒక మనిషి చచ్చిపోయాడు అని అంటాం. చనిపోయినాడు. ఆ మనిషి లోపల ఆత్మ లేదు. చచ్చిపోయాడు. ఆ వ్యక్తి ఎక్కడికో వెళ్ళినాడు. ఎక్కడికి వెళ్ళినాడు? అది దయచేసిన దేవుని దగ్గరికా లేకపోతే ఆ నరకానికి వెళ్ళినాడా అనేది, వెళ్ళిన డెస్టినేషన్ ఒకటి ఉంటుంది. కాబట్టి ఆత్మ వెళ్ళిపోయింది. అలాగే ఊపిరిని చూస్తారు. ఎవరైనా మరణించగానే ఊపిరి కొట్టుకుంటుందా అని చూస్తారు, గుండె కొట్టుకుంటుందా అని చూస్తారు. ఇంకా ఆసుపత్రికి తీసుకువెళ్తే ఈసీజీ పెట్టి మరీ చెక్ చేస్తారు, రక్త ప్రసరణ అవుతుందా లేదా అని. ఈ మనిషి నిజంగానే చనిపోయాడా అని చెప్పేసి నిర్ధారణ చేస్తారు. ఇలాగో అనేకమైనటువంటి ఉంటాయి. దేని కొరకంటే ఆ యొక్క ఆత్మను గురించి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఆత్మ ఈ శరీరం నుండి వెళ్ళిందంటే ఇది నిర్వీర్యం అయిపోతుంది. దీంట్లో చెత్త ఇది. ఏమంటారు? ఎప్పుడు తీసేస్తారు? ఏం ఉంచుకోరండి. ఎన్ని కోట్లుండని దేశాన్ని కాదు ప్రపంచాన్ని ఏలేవాడైనా కూడా వాడిని తీసి ఎక్కడ పెట్టాలి? చనిపోయిందంటే పాతి పెట్టాల్సిందే, అంతే. మట్టిలో నుండి తీయబడితివి గనుక నువ్వు మన్నైపోదు అని చెప్పేసి వాక్యం ఉన్నది. హల్లెలూయా. మానవుడు ఎక్కడి నుండి తీయబడ్డాడు? మంటిలో నుండి తీసినాడు దేవుడు. మళ్ళీ ఎక్కడికి చేరుతాడు? మంటికే చేరుతాడు. ఈ మంటిలో నుండి వచ్చిన మానవునికి, మంటిలోనికి చేరేటువంటి మానవునికి ఆత్మను, జీవమునిచ్చింది ఎవరు? దేవాది దేవుడు. అది మీరు ఒకసారి చూడండి. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. హల్లెలూయా. ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. దేవాది దేవుడు ఏం చేసినాడు? మొట్టమొదట నేల మంటిని తీసుకున్నాడు. నేల మంటిని తీసుకొని ఏం చేసినాడు? మానవుని తయారు చేసినాడు, మానవునిగా చేసినాడు. చేసిన తర్వాత ఆ యొక్క మానవునిలో ఏమి లేదు? జీవం లేదు, ఆత్మ లేదు. మనిషినైతే చేసినాడు, ఆకారం చేసినాడు. ఆకారం చేసినాడు కానీ ఆ ఆకారంలో ఏం లేదంటే ప్రాణం లేదు, జీవం లేదు. అప్పుడు దేవుడు ఏం చేసినాడు? వాని నాసికారంధ్రములు అంటే ముక్కులో, నాసికారంధ్రములు ఏం చేసినాడంటే జీవవాయువును ఊదగా. జీవవాయువును అంటే దేవుని యొక్క ఊపిరిని అని ఊదినాడు. ఎక్కడ ఊదినాడు? నాసికారంధ్రంలో ఊదినాడు. ఆ నాసికారంధ్రంలో అని ఊదగానే నరుడు ఏమైపోయినాడు? జీవము ఆత్మ అయినాడు, జీవాత్మ అయినాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. జీవము కలిగినటువంటి ఆత్మ చేత నింపబడ్డాడు మానవుడు. అప్పుడు లేచినాడు. లేచిన తర్వాత దేవుడు మానవునికి ఒక మాట చెప్పినాడు. నేను ఏదైతే చెప్తానో నా మాట మీరు మీరకూడదు, నా మాట తప్పిపోకూడదు అని చెప్పేసి ఈ తోటలో ఉన్న ఏ చెట్టునైనా మీరు తినండి. హల్లెలూయా. ఏ చెట్టు వృక్ష ఫలమునైనా మీరు తినొచ్చు నిరభ్యంతరంగా. అసలు మీకు కండిషన్స్ లేవు. కానీ ఒకటి చిన్న కండిషన్ ఏంటిది? ఈ చెట్టుది మాత్రం మీరు ముట్టకూడదు. మీరు ముట్టొద్దు, దాన్ని తినొద్దు. తింటే మీరు చస్తారు అని చెప్పాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినము అనేక మంది అనేక రకాలుగా ఆలోచిస్తారు. ఇది ఒక పెద్ద ప్రశ్న. ఆదాము తింటే చస్తాడని దేవుడు చెప్పినాడు కదా, మరి చావలేదేంది అని అంటారు. అర్థమవుతుందమ్మా? మీకు కూడా రావచ్చు ఆ ప్రశ్న. నిజంగా చావలేదు కదా అని చెప్పేసి అంటారు. నేను ఇప్పుడు మీకు చాలా స్పష్టంగా, క్లుప్తంగా తెలియజేస్తాను. ఇక్కడ చూడండి. అయితే మానవుడు 3 భాగాలుగానే ఉన్నాడు అని చెప్పాను కదా. ఓకే. అయితే ఈ మాట మీరు చదవండి. ఇక్కడే ఆదికాండము 2వ అధ్యాయము 16-17 వచనాల్లో చాలా స్పష్టంగా ఉన్నది. చూడాలి మీరు. 2:17 ఆదికాండము. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయంగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించెను. హల్లెలూయా. ఏమని సెలవిచ్చినాడు దేవుడు? ఈ తోటలో ఉన్న ప్రతి ఒక్క చెట్టు ఫలాన్ని మీరు తినవచ్చు, కానీ ఒక్క మంచి చెడ్డల తెలివినిచ్చే ఆ యొక్క చెట్టు ఫలాన్ని తినొద్దు. మీరు తింటే ఏమవుతారు? నిశ్చయముగా అన్నాడు. అంటే షూర్లీ, ఖచ్చితంగా నువ్వు చచ్చిపోతావు రా బాబు, నువ్వు అవి తినొద్దు అన్నాడు. తినొద్దు అంటే మానవుడు ఏం చేసినాడు? 3వ అధ్యాయంలో తిన్నాడు. ఓకే. ఆదాము హవ్వ తీసుకొని వచ్చింది ఆ చెట్టు ఫలాన్ని. అవ్వ తినడమే కాకుండా ఆదాము కూడా ఇచ్చింది. ఇద్దరు కలిసి ఏమైనారు?
చచ్చినారు. ఎలా చచ్చినారు? చావడం అంటే ఫిజికల్గా చావలేదు. ఎలా చచ్చారో అనేది చాలా పెద్ద ప్రశ్న, అనేక మందికి అర్థం కావట్లేదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నేను చెప్పాను కదా, దీన్ని స్పష్టంగా చూడండి. ఆన్లైన్లో ఉన్న వాళ్ళు కానీ మీరు కానీ, మానవుడు శరీరంగా రూపింపబడి మానవుని హృదయములో, ఇక్కడ మధ్యలో ఉన్నది హృదయం, ఈ శరీరము లోపల హృదయం ఉన్నది, ఈ హృదయం లోపల ఈ యొక్క ఆత్మ ఉన్నది. ఈ ఆత్మ మానవాత్మ. హల్లెలూయా, దేవుని ఆత్మ కాదు, ఇది మానవ ఆత్మ. ఈ మానవ ఆత్మ మనకు మూడుగా ఉంటున్నది: ఆత్మ, హృదయము, శరీరం. అయితే దేవుడు చెప్పినాడు ఏమని అంటే, దేవుడు ఏముదినాడు? జీవాత్మను ఊదినాడు. జీవాత్మను ఊదినప్పుడు పరిశుద్ధాత్మ కూడా ఆ యొక్క మానవుని లోనికి వచ్చింది. హల్లెలూయా, ఈ యొక్క హార్ట్ ఆకారంలో పెట్టాను కదా, ఇది పరిశుద్ధాత్మ. ఈ యొక్క పరిశుద్ధాత్మ మన ఆత్మతో కలిసి నివసిస్తూ ఉంటుంది మానవుని యొక్క హృదయంలో. ఎప్పుడు? ఆదాములో నివసిస్తుంటే ప్రభు చెప్పినాడు, నువ్వు తినకూడదని చెప్పిన పండు తిన్నప్పుడు ఈ మనిషి చావలేదు, కానీ ఈ జీవమునిచ్చేటువంటి పరిశుద్ధాత్మ వీనిలో నుండి వెళ్ళిపోయింది. హల్లెలూయా, అర్థమవుతుందా? ఇది వెరీ క్లియర్ అన్నట్టు. బ్రతికున్నాడు కానీ జీవమునిచ్చే ఆత్మ లేదు. ఈ మరణాన్ని కొట్టివేసే ఆత్మ ఈ యొక్క మానవుని శరీరంలో నుండి వెడలిపోయింది. అప్పుడు మరణమునకు పాత్రుడైనాడు మానవుడు. హల్లెలూయా, అందుకనే ఆ మరణం అప్పటి నుండి ఇప్పటి వరకు వెళ్తూనే ఉన్నది. హల్లెలూయా, దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. ఇది జరిగింది ఆ యొక్క ఆదాము హృదయంలో. ఆయన నిజంగా ఎందుకు చావలేదంటే, ఆయనలో నిత్య జీవమునిచ్చేటువంటి ఈ పరిశుద్ధాత్మ వెళ్ళిపోయింది, అదే చావు. హల్లెలూయా, నిత్య జీవం ఇచ్చే ఆత్మ లేకపోతే మనిషి నిజంగానే చనిపోయింది. ఈ ఆత్మ చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధాత్మ నీ ఆత్మతో కూడా నివాసము చేయాలి. హల్లెలూయా, నీ ఆత్మ వేరు, పరిశుద్ధాత్మ వేరు. హల్లెలూయా, నీ ఆత్మ అంటది సినిమా చూద్దాం, లేకపోతే బయటికి వెళ్దాం, అంత బోరు కొడుతుంది అలాగంటది. కానీ పరిశుద్ధాత్మ ఏమంటది తెలుసా? ప్రార్థన చేసుకో అంటది, పాటలు విను అంటది, బైబుల్ చదువు అంటది, ఆరాధన చెయ్యి అంటుంది. హల్లెలూయా, దేవునికి మహిమ. డిఫరెంట్ అటిట్యూడ్స్ ఉంటాయి. మన ఆత్మ వేరు, దేవుని పరిశుద్ధాత్మ వేరు. ఇవి రెండు ఇట్లా ఎప్పుడైతే ఒకటి అవుతావు, ఈ మొత్తం వింటుంది, శరీరం వింటుంది. హల్లెలూయా, నీ ఆత్మ చెప్పినది, పరిశుద్ధాత్మ చెప్పింది ఒకటి అయినప్పుడు నీ హృదయము, నీ శరీరం కూడా ఏకీభవిస్తుంది. హల్లెలూయా, చాలా మంది ఏం చర్చి, ఇప్పుడు లోకంలో ఉన్న చర్చ, ఊరికే చర్చి ఏంది? ఏం ఆత్మ ఉన్నది వాళ్ళ లోపల? మానవాత్మ ఉన్నది. వాళ్ళు రమ్మంటే కూడా రాదు. అదే దేవుని ఆత్మ ఉన్నవాళ్ళు దేవుని చేత ప్రేరేపింపబడి దేవుని సన్నిధికి వస్తారు. హల్లెలూయా, మిమ్మల్ని అందరూ మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని సన్నిధికి తీసుకుని వచ్చింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగా. హీఈస్ ఫిల్లింగ్ ద లైఫ్. మీ లోపల జీవమును నింపుతుంది ఇదే ఆత్మ. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును. ఈ ఆత్మ చాలా ప్రాముఖ్యమైనదని నేను ఇంతకుముందు చెప్పినాను కదా. ఇది జీవమునిచ్చే పరిశుద్ధాత్మ మన హృదయంలో నివసించినప్పుడు మనం ఏమాత్రం కూడా కలవరానికి కలతలకు గురి కాం. ఈ యొక్క ఆత్మ చాలా ప్రాముఖ్యమైనది. నేను చెప్పినాను కదా ఇంతకుముందే, ఆత్మకు మరణము లేదు, శరీరానికి మరణం ఉంటుంది, కానీ ఆత్మకు మరణము లేదు. ఇక్కడ చూడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రసంగి గ్రంథం చూడండి అందరూ. ప్రసంగి గ్రంథం సామెతల తర్వాత ఉంటుంది, 12వ అధ్యాయము 7వ వచనం. ప్రసంగి గ్రంథము నా బైబిల్లో 562 పేజీ నెంబర్. ఓకే, నేను చదువుతున్నాను. మన్నైనది వెనకటి వలనే మరల భూమికి చేరును. హల్లెలూయా, మన్నైనది వెనకటి వల్ల మళ్ళీ ఎక్కడికి వెళ్తుందట? మళ్ళా భూమికే చేరుతుంది. ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ఆ యొక్క ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది, ఆ దేవుని దగ్గర తీర్పు ఉంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు న్యాయపీఠం మీద ఎదుట మనం నిలబడ్డప్పుడు మనం దేవుని వెంబడించినప్పుడు గొర్రెలను ఒకవైపు, మేకలను ఒకవైపు నిలబెడతాడు దేవుడు. నిలబెట్టి ఆత్మను అనుసరించిన వారిని నిత్య జీవమునకు, ఆత్మను అనుసరించని వారిని నిత్య నరకానికి పంపిస్తాడు. అందుకని దేవుని దగ్గరకు పోతుంది, ఈ ఆత్మకు మరణము లేదు. దేవునికి మహిమ కలుగును కాక. కాబట్టి ఈ దేవుడు దయచేసిన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది, తీర్పులో నిలబడుతుంది. ఇలా ఆ యొక్క కోర్టులో బోన్ ఉంటుంది కదా, ఆ బోన్లో నిలబడతారు. అప్పుడు జడ్జిమెంట్ జరుగుతూ ఉంటుంది.
నువ్వు చేసిన క్రియల చొప్పున మనకు అక్కడ జడ్జిమెంట్ జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ ఆత్మ నశించిపోదు. కాబట్టి ఈ ఆత్మను గురించి మనం చాలా స్పష్టమైనటువంటి ఆలోచన కలిగి ఉండాలి. ఏమైపోతుందిలే అని చెప్పి చాలామంది ముసలి వాళ్ళని కలిసినప్పుడు ఇంకేమున్నది బిడ్డ, నా జీవితం అయిపోయింది కదా, ఎటైతుంది జీవితం, ఎటైతుందని. లేదు లేదు లేదు, మన జీవితమునికి ఇదొక చిన్న లిటిల్ బిట్, కొద్ది కాలము ఇదొక మన జీవితాన్ని సరి అయిన రీతిలో నిత్య జీవంలోనికి నడిపించేటువంటి ఈ సమయము మన ఈ భూమి మీద జీవించే కాలం. ఈ భూమి మీద మనం జీవించినప్పుడు మన డెస్టినీ పరలోకానికి వెళ్ళాలా నరకానికి వెళ్ళాలని నిర్ణయించుకునేది మనమే. అందుకనే దేవుడు అంటారు, మీ ముందట నేను జీవమును మరణమును పెట్టినాను, మీరు ఏదైనా నిర్ణయం చేసుకోండి. ఆదాముకు చెప్పినాడు నువ్వు తింటే చస్తావని, కానీ తిన్నాడు చచ్చాడు. కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు జీవమును పెట్టినాడు. యేసుక్రీస్తు అనే జీవాన్నే మన కొరకు పరలోకం నుండి భూమి మీదకి పంపించినాడు. ఆయనలో జీవం ఉన్నది. ఆయన వెంబడించినప్పుడు నిత్య జీవమునకు వెళ్తాము, ఆయన వెంబడించకపోతే నరకానికి వెళ్తాము. ఈ యొక్క మర్మాన్ని ఎవరు లోకంలో ఉన్నవారు ఎవరు గ్రహించడం లేదు. మనకు దేవుడు బయలుపరిచినాడు, మనం ధన్యులం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అట్టి కృప మనకు దేవుడు ఇచ్చినాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఆత్మ చాలా ప్రాముఖ్యమైనదని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఆత్మను విమోచించడానికి, ఈ యొక్క ఆత్మను పాతాళంలోనికి వెళ్లకుండా మనల్ని రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఆత్మను ఎవరు రక్షిస్తారంటే దేవుడే రక్షిస్తాడు. తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును పంపించి ఆయన యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు మనము ఆ యొక్క నరకము నుండి మనం తప్పింపబడతామని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. అందుకనే దేవునికి భయపడాలి అని చెప్పేసి అందరు అంటారు కదా, అందరు భయపడాలి, భయభక్తులు కలిగి ఉండాలి అని అంటారు. భయభక్తులు కలిగి ఉంటే ఏం జరుగుతుంది? భయభక్తులు ఎందుకు కలిగి ఉండాలి అని చెప్పేసి మనం అనేక సార్లు ఆలోచించినప్పుడు ఇక్కడ ఒక మాట చూడండి. హల్లెలూయా. మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం మనం చదువుదాం. చూడండి, మత్తయి సువార్త 10:28. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయగలవానికి మిక్కిలి భయపడుడి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇది అర్థం చేసుకోవాలి. ఆత్మను చంపనేరకంటే ఇప్పుడు లోకంలో ఉన్నవారు చాలామంది ఉన్నారు కదా, కొంతమంది పగ పెంచుకుంటారు, చంపేసేంత పగ పెంచుకుంటారు. వారు ఏం చేస్తారంటే వారి యొక్క శరీరాన్ని మాత్రమే చంపుతారు, అంతే కదా. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి, శారీరకమైన మరణమే తప్ప శరీరమును ఆత్మను కూడా చంపగలిగిన శక్తి కలిగిన వానికి భయపడడం లేదు. హల్లెలూయా. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే ఆత్మను దేహమును కూడా నరకములో పడవేసేవానికి మిక్కిలిగా భయపడాలట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు చంపినా చంపకుండా మనం చనిపోతాం, శారీరకంగా చనిపోతాం. కానీ మన ఆత్మను ఎవరు చంపుతారు? ఎవరు చంపలేరు. నువ్వు ఎప్పుడైతే దేవుని వెంబడించి నిత్య జీవంలోనికి నీతి మార్గంలోనికి వచ్చినప్పుడు నీ ఆత్మను ఎవడు ముట్టలేడు. అందుకని అంటాడు ఆత్మను ఆత్మను ఎవడన్నా ముడతాడా? అసలు ఆత్మ గురించే తెలియదు ఎవరికి. ఆత్మ గురించే తెలియదు, ఇంకా ఆత్మను ఎక్కడ చంపుతారు? ఆత్మను చంపడం అనేది అపవాదికి తెలుసు. ఎలా చంపుతుందంటే నిన్ను అపవిత్రపరుస్తుంది, నిన్ను పాపములో పడవేసి చంపేస్తుంది, దేవునికి నిన్ను దూరం చేస్తుంది. పాపంతో ఉన్న వ్యక్తి పరలోకం పోవడం ఇంపాసిబుల్. అందుకని నేను పాపం ప్రేరేపణ చేసి పాపం చేపించేలాగా చేసి నిన్ను నరకపాలు చేస్తుంది. అందుకనే ఆ నరకపాలు కాకుండా ఆత్మను దేహమును నరకంలో పడవేసే వానికి భయపడాలి. అది మన ప్రభువు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ యొక్క శిక్షలోనికి ఎవరు పోకూడదని, ఆత్మను రక్షించుకోవాలని ప్రభు అయిన యేసుక్రీస్తు చివరికి ఆయన వచ్చి చివరి మాటగా సిలువలో ఏమంటున్నాడు? తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను. హల్లెలూయా. ఆయన చేతికి అప్పగించుకోవాలి, తండ్రి చేతికి మన ఆత్మను అప్పగించుకోవాలి. ఇప్పుడు మనం చూసినాం కదా, మన ఆత్మను విమోచించే దేవుడు ఆయన. మన ఆత్మ ఆయన చేతికి అప్పగించుకోవాలి. ఈ లోకంలో అక్కడిక్కడ మనం ఏం చేసినా మనం చివరిగా, నేను అందుకనే చెప్తాను, చనిపోయే ముందైనా ఎవరైనా ప్రార్థన చేస్తే చివరికి వాళ్ళు రక్షణ పొందుతారేమో.
వారి ఆత్మ నశించొద్దు అనేది మన ప్రయత్నం. శరీరాలు ఎలాగో నశించిపోతాయి, కానీ ఆత్మ నశించిపోకూడదని దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళి నిలబడుతుంది. దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, దేవుని వెంబడింపని వారు నరకపాలవుతున్నారు, అలాగూ కాకూడదని దేవుని యొక్క సంకల్పమై ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఆత్మ నరకమునకు పోకుండా రక్షింపబడాలని మనము కోరుకోవాలి, అనేక మంది కొరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మన రైజ్ అండ్ షైన్ మినిస్ట్రీలో ఫస్ట్ మిషన్ సాల్వేషన్, రెండవది హీలింగ్ అండ్ డెలివరెన్స్. ఈ మూడు ఉంటుంది. రక్షణ ముందు, తర్వాత స్వస్థత, తర్వాత విడుదల. ఈ మూడిటి యొక్క కాన్సెప్ట్తో మనం ముందుకు పోతున్నాం. ప్రతి ఒక్క ఆత్మ రక్షింపబడాలని. ఎంత భయంకరం అంటే ఒకసారి మీరు చూడండి, ఈ ఆత్మను రక్షించడానికి మనం కూడా ఎందుకు ప్రయాసపడుతున్నాం అంటే ఒకసారి యెషయా గ్రంథం 66 చూడండి. 66 అధ్యాయంలో మన ఆత్మకు మరణం లేదు కాబట్టి అది ఎక్కడికి వెళ్తుంది చూడండి. 24వ వచనం, 66వ అధ్యాయం 24వ వచనం. వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరలను తేరి చూచెదరు, వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు. హల్లెలూయా. నరకంలో మరణిస్తామన్నా కూడా దెర్ ఇస్ నో ఛాన్స్, మరణం అనేది రాదు. ఈ లోకంలో కొంతమంది ఈ జీవన ప్రయాణాన్ని తట్టుకోలేక ఆత్మహత్య తలంపులతో ఆత్మహత్యని చేసుకొని, ఈ కష్టాలు ఎవడు పడతారా బాబు, ఈ జీవితాన్ని చాలిచ్చేద్దాం అని చెప్పేసి ఏం చేస్తారంటే ఆత్మహత్య చేసుకుంటారు. ఆత్మహత్య చేసుకుంటే వారికి ఇంకా డబల్ కష్టంలో పడ్డారన్న సంగతి వాళ్ళకి తెలియదు. హల్లెలూయా. మరి ఆత్మను ఇక్కడున్న కష్టాలకి భరించలేరు, అగ్నిలో కష్టాలు ఎక్కడ భరిస్తారు వాళ్ళు? అగ్ని వంటి శ్రమలకే నువ్వు బాధపడుతూ నువ్వు తట్టుకోలేక చేస్తా బాగుండు అని చెప్పేసి అనుకుంటున్నావు. ఇంకా నరకంలోకి నిన్ను ఎవడు తప్పించాడు? ఎందుకంటే అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. హల్లెలూయా. ఆ భయంకరమైన శిక్ష నుండి అనేక మందిని రక్షించడానికే యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చినాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి యేసు ప్రభు ఆ యొక్క నశించిపోతున్న వారికి, ఈ లోకంలో ఉన్న వారి కొరకు భయంకరంగా ప్రార్థన చేసినాడు. ఎంత భయంకరంగా అంటే అంత వేదనతో కన్నీళ్లతో ప్రార్థన చేసినాడు. మనందరి కోసం ప్రార్థన చేసినాడు. హల్లెలూయా. మన కోసం ఎంతోమంది, మన కుటుంబ సభ్యులు, మన పితరులు కూడా ప్రార్థన చేసినారు. దేవుని యొక్క ప్రార్థన ఫలితంగా మనం ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నాం. హల్లెలూయా. మన ఆత్మలను మనం రక్షించుకున్నాం. అన్యులలాగా మనం లోకంలో లేము. ఈ సమయంలో ఎంతమంది లోకంలో ఎలా ఉన్నారు? వాళ్ళకి దేవుడు అవసరం లేదు, కానీ మనకు దేవుడు ఆయన రక్షించి ఆయన సన్నిధికి నడిపించి అట్టి కృపను మనకు అనుగ్రహించినాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఎలా ప్రార్థన చేసినాడు ఒక్కసారి చూడండి. నేను ఆశ్చర్యపోయినాను, యేసు ప్రభు ఇంత ఘోరంగా ప్రార్థన చేసినాడా మన గురించి అని చెప్పేసి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడు? హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఎలా ప్రార్థన చేసినాడని? మహారోదనముతో. ఆయన ప్రతిరోజు ఉదయము, మధ్యాహ్నము, రాత్రి ప్రార్థన చేసేవాడు. మహారోదనముతో ప్రార్థన చేస్తున్నాడు. ఆ యొక్క గెత్సెమని తోటలో అయితే చెమట రక్తముగా మారుతుంది. అంత భయంకరంగా ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడు. కన్నీళ్లతో ప్రార్థన చేసి మనందరి గురించి మొర్ర పెడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు మొర్ర పెడుతున్నాడంటే మనల్ని ఆయన రూపంలో చేసినాడు. ఆయన అరచేతుల్లో చెక్కినాడు. అరచేతుల్లో చెక్కి ఆయన ఊపిరిని, ఆయన జీవమును మనలో ఉంచినాడు. ఆ జీవము పోయి నరకంలో పడతా ఉంటే, అగ్నిలో కాలుతూ ఉంటే ఆయన చూస్తూ ఊరుకుంటాడా? ఊరుకోడు. కాబట్టి ఆయన మహారోదనముతో ప్రార్థన చేస్తున్నాడు, కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడు మన రక్షణ గురించి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం గమనించాలి యేసు ప్రభు ఏమి చేసినాడు అని చెప్పేసి మనము గమనించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ప్రభు యొక్క ప్రార్థన మనకు ఏమి చేయాలని చెప్పే విషయము, ఇవన్నీ కూడా దేవుడు ఒక ఉద్దేశపూర్వకంగా చెప్పినాడు. ఆయన కన్నీటి ప్రార్థన చేసి సిలువలో మరణించి మనల్ని రక్షించినాడు.
మనము కూడా అలాగే అనేక మందిని రక్షించాలని ప్రభు యొక్క సంకల్పం అయి ఉంటున్నది. దేవునికి మహిమ కలుగును గాక. మన ఆత్మలను రక్షించినాడు. ఓకేనా? మన ఆత్మలు రక్షింపబడ్డాయి. పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చింది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చింది. మన ఆత్మను పరిశుద్ధాత్మ ఆ యొక్క మరణం నుంచి వెళ్ళి తప్పించి నిత్య జీవంకి తీసుకెళ్తారు. ఇక్కడ మీకు మళ్ళొక్కసారి చూపిస్తాను నేను. ఓకే, ఇక్కడ ఆత్మ ఉన్నది కదా, ఈ ఆత్మ ఉన్నది లోపల. ఈ యొక్క స్పిరిట్ అనేది మన ఆత్మ. ఇక్కడ లవ్ సింబల్లో నేను కలర్ వేసినాను కదా, ఇది పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ మన హృదయంలో ఉన్నప్పుడు మన ఆత్మను పరిశుద్ధాత్మ నిత్య జీవమునకు తీసుకువెళ్తుంది. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ మన హృదయంలో లేకపోతే మన ఆత్మ విడిచిపెట్టబడుతుంది, శరీరంతో పాటు సమాధి చేయబడి నరకానికి వెళ్తుంది. సింపుల్ లాజిక్. హల్లెలూయా. అందుకని ఈ పరిశుద్ధాత్మ మనలో ఉండాలి, మనతో ఉండాలి. జీవమునిచ్చే ఆత్మ. ఈ జీవమునిచ్చే ఆత్మను మనము కోల్పోకూడదు. ఒకసారి ఈ పరిశుద్ధాత్మ ఏం చేస్తుందో ఒక్కసారి చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయము 11వ వచనం. అందరు దయచేసి తీయండి. రోమా 8:11 చూడండి. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల. ఓకే, అర్థమవుతుందా? యేసు ప్రభు మరణించినాడు, మరణించి సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడ్డ తర్వాత ఆ మృతులలో నుండి యేసును ఎవరు లేపినారు? పరిశుద్ధాత్మ లేపింది. పరిశుద్ధాత్మ లేపి ఆయనను మృతులలో నుండి ఎలాగూ లేపినాడో చావనకు లోనైన మీ శరీరంలో కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. హల్లెలూయా. ఆ సేమ్ స్పిరిట్ ఏదైతే పరిశుద్ధాత్మ యేసు ప్రభు శరీరములో నివసించిందో, యేసు ప్రభు ఆత్మను, యేసు ప్రభుని ఎలాగ లేపింది? మృతులలో నుండి లేచినాడా? సమాధిలో నుండి లేచినాడా? అదే సేమ్ ఆత్మ మనలో ఉంటే మనల్ని కూడా లేపుతాడు. హల్లెలూయా. మనలో లేకపోతే మనల్ని లేపలేం. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ మనలో ఉండాలని మనం కోరుకోవాలి. దేవునికి మహిమ. ఆ పరిశుద్ధాత్మ ఉంటే నీ ఆత్మకు రక్షణ. సంచకరువు అంట. ఆయన మనకు డిపాజిట్ చేసినాడు పరిశుద్ధాత్మను. మనకు డిపాజిట్, గ్యారెంటర్ ఆయన. హల్లెలూయా. ఆయన మనలో ఉంటే మన ఆత్మ పరలోకానికి తీసుకువెళ్తాడు. కాబట్టి ఆ ఆత్మను మనం ఏం చేయాలంటే తండ్రికి అప్పగించుకోవాలి. మన ఆత్మను మనము కూడా యేసు ప్రభు తండ్రికి అప్పగించుకున్నట్టు మనం కూడా మన ఆత్మను అప్పగించుకోవాలి. ఈ యొక్క ఆత్మ ఎంత ప్రాముఖ్యమైందో నేను మీకు వివరంగా చెప్తాను. ఒకసారి మీరు చూడండి, లూకా సువార్తలో ఒక అద్భుతమైనటువంటి సందర్భాన్ని మనము చూడవచ్చు. నరకము యొక్క ప్రత్యక్షతను, నరకాన్ని స్పష్టంగా మనకు చూపించినారు. ఇక్కడ లూకా సువార్తలో లాజరు అనేవాడు ఉన్నాడు, ఒక ధనవంతుడు ఉన్నాడు. ధనవంతుడు రోజు తినుచున్నాడు, త్రాగుచున్నాడు, సుఖించుచున్నాడు, లోకమును అనుభవిస్తున్నాడు. ఓకే, అనుభవించుతున్నటువంటి ఈ యొక్క లాజరు ధనవంతుడు చనిపోయినాడు. ఈ ధనవంతుని ఇంటి ముందు రొట్టె ముక్కలు ఏరుకొని భయంకరమైన వ్యాధితో, రోగముతో ఉన్నటువంటి ఆ యొక్క లాజరు కూడా ఉన్నాడు. ఇద్దరు. ధనవంతుడు పెద్ద బిల్డింగ్లు ఉన్నాడు, వాని ఇంటి ముంగట ఒక దరిద్రుడు ఉన్నాడు, లాజరు. ఇద్దరు కూడా బ్రతుకుతున్నారు. అయితే ఇద్దరు ఒకటే దినము చనిపోయినారు. ఈ యొక్క దరిద్రుడు అంటే లాజరు దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు. ఈ ధనవంతుడేమో తన సొంత బలం మీద, శక్తి మీద, ఆస్తి మీద ఆలోచనలు పెట్టుకున్నవాడు. వీళ్ళిద్దరు కూడా చనిపోయినారు. ఇద్దరు చనిపోయి ఇద్దరు ఎక్కడికెక్కడికి పోయినారో ఒకసారి చూడండి మీరు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 23వ వచనం. లూకా సువార్త 16వ అధ్యాయము 23వ వచనం. 22 నుంచి చదువుతున్నాను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. ఇద్దరు కూడా చనిపోయినారు. చనిపోయి దరిద్రుడు ఎక్కడికి తీసుకొని పోయినాడు? దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి తీసుకొని పోబడ్డాడు. ఇక్కడ దరిద్రుడేమో, ఆ ధనవంతుడేమో చనిపోయే పాతి పెట్టబడ్డాడు. 23వ వచనం. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు. హల్లెలూయా. ఎక్కడ బాధపడుచున్నాడండి? దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, పాతాళం ఉన్నదా లేదా? పాతాళము ఉన్నదా లేదా? ఉన్నది పాతాళం. ఈ యొక్క ధనవంతుడు చనిపోయి ఎక్కినాడు, పాతాళంలోనికి పోయినాడు. ఇక్కడ చూడండి, పాతాళంలో బాధపడుచు. ఆ పాతాళంలో నుండి ఏం చేస్తున్నాడు? కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి. హల్లెలూయా.
పాతాళంలో ఉన్నాడు, మరణించలేదు, మరి కళ్ళేం పోలేదు. అక్కడ నుండి ఇట్లా చూస్తున్నాడు, దూరంగా ఉన్నాడు. ఎవరు? అబ్రహాం చూస్తున్నాడు. అబ్రహాం చూసి అబ్రహాము రొమ్మున ఆనుకున్నటువంటి లాజర్ను చూస్తున్నాడు. హల్లెలూయా. అంటే ఆయనకు క్లియర్ సైట్ ఉంది, చక్కగా చూస్తున్నాడు. అగ్నిలో కాలుతూ కూడా, నరకంలో కూడా యాతన పడుతూ, బాధపడుతూ కూడా చూస్తున్నాడు. చూసి ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, 24వ వచనం. తండ్రివైన అబ్రహామా, ఇక్కడ చూడండి, తండ్రివైన అబ్రహాం అంటే మీరు ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి దయచేసి. తండ్రి అయిన అబ్రహాం అంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి. హల్లెలూయా. ఆయన క్రైస్తవుడే, ధనవంతుడు కూడా క్రైస్తవుడే. ఏమంటున్నాడు? తండ్రివైన అబ్రహామా అని పిలుస్తున్నాడు. పిలిచి ఏమంటున్నాడు? అబ్రహామా, నాయందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్నిలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. హల్లెలూయా. ఇది ప్రత్యక్షంగా మనము చూస్తున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క పాతాళము జరిగే భయంకరమైనటువంటి ఈ యొక్క అగ్ని జ్వాలలు ఉన్నాయని, ఈ యొక్క అగ్ని జ్వాలల చేత ఆయన యాతన పడుతూ ఏం చేస్తున్నాడంటే కేకలు వేస్తున్నాడు. ఏమని కేకలు వేస్తున్నాడు? ఆయన చేతి వేలుతో. అక్కడ నీరు దొరకదు, నరకంలో నీరు దొరకదు. నీరు అంటేనే జీవజలము, జీవంనిచ్చేది. మనం ధ్యానించినాం వాటర్ గురించి. వాటర్ అనేది లేకపోతే ఏదైనా కూడా డ్రై అయిపోతుంది. నరకములో నీరు ఉండదు. ఈ నీటి కోసం యాతన పడుతూ ఏమంటున్నాడంటే, ఆ లాజర్ను పంపు, నీ రొమ్మునున్న లాజర్ను తన చేతి వేలును నీళ్ళలో ముంచి, వేలును నీళ్ళలో ముంచితే ఏమైనా వస్తుందా? ఆయన ఎంత యాతన పడుతున్నాడో చూడండి. ఒక చుక్క వస్తుంది కావచ్చు, అంటే చుక్క నీటి కోసం ఎంత భయంకరంగా బాధపడుతున్నాడో ఒక నరకములో, ఆ అగ్నిలో. అక్కడి నుండి అంటున్నాడు, ఆయన పంపి నా నాలుక తడపడానికి ఒక నీటి చుక్క అయితే చాలు అని భయపడుతూ, బాధపడుతూ, అరుస్తూ కేకలు వేస్తున్నాడు. ఇంత భయంకరమైన యాతన నరకములో ఉంటుంది. అసలు క్రిస్టియానిటీ అని అంటే ఈ కులము, మతం ఇదంతా పక్కన పెట్టేయండి, అంత పక్కన పెట్టేయండి. నువ్వు నిత్య జీవమును పోవడానికి, నిత్య నరక పాలు కాకుండా. తెలుగు సినిమాలు చాలా ఉన్నాయి, హిందీ, ఇంగ్లీష్ అన్నీ చాలా తీస్తున్నారు. ఏంటిదని? సైతానాన్ని తీస్తున్నారు. నరకం అయితే ఇంకా బాగా డిఫరెంట్గా తీస్తున్నారు. నరకానికి పోకుండా తప్పించే సినిమా ఒక్కటి రావట్లేదు, నరకమును తప్పించేది ఒక్కటి రావట్లేదు. హల్లెలూయా. అక్కడ పోయి బాధలు పడేది చూపిస్తున్నారు, ఎంత భయంకరమైన బాధలు ఉన్నాయో చూపిస్తున్నారు. కానీ దానిని తప్పించుకున్న మార్గం ఏదని ఏ ఒక్కడు కూడా చూపడం లేదు. అందుకనే యేసు ప్రభు వచ్చినాడు. ఈ మాటలు విని యేసు ప్రభు యొక్క మాటలు విని దాని ప్రకారం తన జీవితాన్ని కట్టుకున్నవాడు నిత్య జీవమునికి పోతాడు. ఆయనే మార్గము, ఆయన మార్గంలో మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం నిత్య జీవంలోనికి వెళ్తాము. అది దేవుడిచ్చేటువంటి గ్యారంటీ మనకు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇంత భయంకరమైన నరక శిక్షను తప్పించడానికి ఆయన సిలువలో మరణించి మనల్ని రక్షించినాడు. హల్లెలూయా. పాపంతో ఉన్నవాడు డైరెక్ట్ పోతాడు, ఎక్కడికి? నరకానికి పోతాడు. ఆ పాపమునకు శిక్ష విధించినాడు సిలువలో. అవునా కదా? ఈ లోకములో మీరు గమనించండి, ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశంలో చూస్తే 33,000 కోట్ల ఎన్ని వేల కోట్ల దేవుళ్ళు దేవతలు ఉన్నాయని. పాపము కొరకు మరణించిన వాళ్ళు ఎవరైనా ఒక్కరు ఉన్నారా? హల్లెలూయా. పాపము కొరకు మరణించిన వారు ఒక్కరైనా ఉన్నారా? ఎక్కడైనా దేంట్లోనైనా రాయబడ్డదా? దేంట్లో రాయబడలే. మరి పాపమును ఉన్నవాడు శిక్ష భరించవలసిందే. ఈ లోకంలో తప్పు చేస్తేనే గవర్నమెంట్ ఊరుకోవట్లేదు, పోలీసు వారు ఊరుకోవడం లేదు. మరి మరణానికి పాత్రమైనటువంటి పాపం చేసినప్పుడు మరి దానికి శిక్ష ఉంటుంది కదా. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికంటే కూడా, అందరూ న్యాయాధిపతుల కంటే, భూలోక న్యాయాధిపతి, పరలోక న్యాయాధిపతి అనేటువంటి మన యేసు ప్రభు, మన దేవాది దేవుడు ఆ ధవల వర్ణ సింహాసనం మీద కూర్చుంటాడు. ఆయన అన్యాయం చేయడు, ఆయన నోట ఏ కపటం లేదు, ఆయన దేన్ని టాలరేట్ చేయడు. కాబట్టి ఆ యొక్క శిక్ష నుండి మనం తప్పించుకోవడానికి యేసు ప్రభువును పంపించినాడు. హల్లెలూయా. ఆయనే మార్గము. దిస్ ఈజ్ అ వే. క్రిస్టియానిటీ ఈజ్ అ వే, మార్గము అంతే తప్ప ఇదో మతము కాదు, ఇదొక కన్వర్షన్ కాదు, ఏది కాదు. మీరు జాగ్రత్తగా ఉండండి. దేవునికి మహిమ కలుగును గాక. మనకు ముందు భయంకరమైన దినములు రాబోతున్నాయి. గతములో కొన్ని మాసముల క్రిందము కర్ణాటక రాష్ట్ర గవర్నమెంట్ యాంటీ కన్వర్జేషన్ బిల్లును పాస్ చేసినారు. అంటే
మత మార్పిడి చేయకూడదని ఒక జీవోని తీసుకొచ్చినారు. అలాగే మనకు ఇంకొక స్టేట్ మొన్న వాళ్ళు కూడా ఆ స్టేట్ కూడా యాంటీ కన్వర్జేషన్ బిల్లును పాస్ చేసినారు. ఎవరు మత మార్పిడి చేయొద్దని. దేవునికి మహిమ కలుగునుగా. అలాగూ కూడా అపవాది అనేక మందిని బంధకాలలో పాపంలో నుంచి నరకంలోనికి అందరిని తీసుకెళ్లాలని గొప్ప ప్లాన్. కాబట్టి మనమందరం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ ఒక్కరు నశించుట దేవుని చిత్తం కాదు. అందరి కొరకు ఆయన ప్రాణం పెట్టినాడు. అందరిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి మనం అందరి ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి అందుకని యేసుప్రభు ఏమంటున్నాడు, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు. వారిని సాతాను అపవాది బంధించి వారి లోపలుండి వీరిని యేసుప్రభును హింసించుచు ఉన్నది. అది గమనించినాడు. వారు మంచిగానే ఉన్నారు, కానీ వారి లోపల దురాత్మ ఉండి యేసుప్రభును హింసించడం. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు అసలు అని చెప్పేసి వారిని క్షమించు ప్రభువా అని చెప్పేసి మాదిరి చూపించినాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని యేసు ప్రభు క్షమించని పాపం లేదు, క్షమించని పాపి లేడు. పాపాన్ని టాలరేట్ చేయడు, పాపిని టాలరేట్ చేస్తాడు. పాపిని ప్రేమిస్తాడు దేవుడు, కానీ పాపాన్ని టాలరేట్ చేయడు, క్షమించడు. పాపాన్ని త్రోసివేస్తాడు. ఎందుకంటే పాపమే మనిషిని దేవుని వేరుపరిచేది కాబట్టి దాన్ని చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ యొక్క ఆత్మ చాలా ప్రాముఖ్యమైనది. యేసు ప్రభు తన జీవిత కాలంలో ఎలాగూ తన ఆత్మను కాపాడుకుంటూ, తన శరీరాన్ని కాపాడుకుంటూ, తన హృదయాన్ని కాపాడుకుంటూ ఆయన అనేక మందికి బోధిస్తూ, ఆయనకు శ్రమ రాలేదా? 40 దినములు శ్రమలే పడ్డాడు ఆయన. అపవాది ఆయనను అరణ్యమునకు కొనిపోయి భయంకరమైనటువంటి శ్రమలు పెట్టింది. మనం ఇప్పుడు అనుభవిస్తున్న వాటి అన్నిటికంటే కూడా ఎక్కువగా ఆయనను శ్రమల పాలు చేసింది. కానీ ఆ శ్రమలలో ఆయన ఎప్పుడు కూడా ఓడిపోలేదు. 40 దినములు ఆయన ఆహారం తినకుండా ఆ శ్రమలను అనుభవించిన తర్వాత అపవాది ఏం చేయాలో అర్థం కాకుండా వెళ్ళిపోయిన తర్వాత చివరికి ఎప్పుడైతే ఆ గెత్సెమనే తోటలో ఉన్నటువంటి ఆ యొక్క గిన్నెలోని లోకపాపం తీసుకున్నాడో మళ్ళీ వచ్చేసి ఆయనని ఇప్పుడు ఇక వదిలిపెట్టద్దు అని చెప్పేసి ఆయనను హింసించి, ఆయనను కొట్టి, ముళ్ళ కిరీటము మేకులతో చంపేయాలని చెప్పి ప్లాన్ చేసింది. కానీ దానికి తెలియదు ఏంటి, ఆ మరణం యొక్క బలము గలవాన్ని నశింప చేస్తున్నాడని దానికి తెలియదు. హల్లెలూయా. ఆ విషయం తెలిస్తే అర్థమవుతుందమ్మా. మరణం యొక్క బలం కాలైనటువంటి ఆ యొక్క సిలువలో యేసుప్రభుని చంపుతున్నానని సంతోషపడ్డది. కానీ ఆయన మరణంతో పాటు తన మరణం కూడా వస్తుందన్న సంగతి దానికి తెలియదు. తెలిస్తే ఆయనను సిలువ వేయదు. అర్థమవుతుందా? అక్కడ లాజిక్ అది మర్చిపోయింది, అది గమనించకుండా యేసుప్రభుని దేవుని కుమారుని చంపేస్తున్న అయిపోయింది, నేను గొప్ప విజయం పొందుకుంటున్నాను, ఇక నాకు తిరుగులేదు అనుకున్నది. కానీ యేసుప్రభువు మరణము యొక్క బలము గలవారిని నశింప చేయాలని, ఆయన మరణ భయం గలవారిని విడిపించడానికి ఆయన రక్త మాంసములలో పాలివాడై ఆ మరణమును భరించి దాన్ని నశింపచేసినాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ యొక్క మరణం నుండి మన అందరిని తప్పించడానికి యేసుప్రభు చివరి మాటగా అంటున్నాడు, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను. నీ చేతికి ఆయన ప్రాణము ఎవరు తీయలేదు. ఎవరైనా తీశారా? మీరే చదవండి. 23వ అధ్యాయం లూకాసు వార్త 46వ వచనం. 23:46 లూకాసు వార్త. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. హల్లెలూయా. నీ చేతికి నా ఆత్మను అప్పగించు. ఆయన ఆత్మను తండ్రి చేతికి అప్పగించినాడు. ఆత్మను పోగొట్టుకోలేదు. పోగొట్టుకోవడం వేరు, అప్పగించడము వేరు. కాబట్టి మనం ఇది గమనించాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. దీనినే మనం మూల భాగం చూస్తే యోహాను సువార్తలో యేసు ప్రభు తన ప్రజల కొరకు, గొర్రెల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చిండు. యోహాను సువార్త 10వ అధ్యాయం ఇక్కడ 10వ వచనంలో చూస్తే, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఈ 11వ వచనంలో చూసినట్లయితే, నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును ఇచ్చును, తన ప్రాణమును పెట్టును. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెడతాడంట, ఆయనే పెడతాడు. అలాగూ సిలువలో తన ప్రాణమును పెట్టినాడు. ఇంకా చూడండి ఇక్కడ 18వ వచనం, అక్కడే 10:18 యోహాను సువార్త. ఎవడును
నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిని అనెను. హల్లెలూయా. ప్రాణం పెట్టడానికే వచ్చినాడు ఆయన. ఆయన ప్రాణం పెట్టినాడు, ఆయన ప్రాణం ఎవరు తీయలేదు. ఇది మనము గమనించాలి. హల్లెలూయా. అందుకని ఆయన ఎవ్వరు చంపలేదు, ఆయనే తన ప్రాణాన్ని మన కొరకు పెట్టిన. గొర్రెలంటే మనం, ఈ గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టి మనల్ని రక్షించినాడు. ఆ రక్షించిన యేసు ప్రభు అంటున్నాడు, మనకు ఆజ్ఞిస్తున్నాడు ఏమని, మీరు సర్వలోకముకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించిన అందరికీ తెలియజేయండి నా ప్రేమను అని చెప్పేసి అంటున్నాడు. ఒక్క మాట ఇక్కడ చూడండి. హల్లెలూయా. ప్రకటన గ్రంథంకు ముందు యూదా పత్రిక ఉంటుంది చూడండి. ఒకటే అధ్యాయం ఉంటుంది. యూదా పత్రిక ప్రకటనకు ముందు ఉంటుంది. ఇది ఒకటే అధ్యాయము. ఈ ఒకటే అధ్యాయంలో ఇక్కడ చూడండి 22వ వచనం. సందేహపడువారి మీద కనికరము చూపుడి. సందేహపడుతున్నారు అనేక మంది, యేసుప్రభు నిజమైన దేవుడైనా కాదా, ఎందుకు నమ్ముకోవాలి, మాకేం లాభం కలుగుతుంది అని స్వలాభాపేక్షను వారు కోరుతున్నారు. సందేహపడుతున్నారు, అటు ఇటు అని డైలమాలో పడుతున్నారు. వారిని ఏం చేయాలంట? వారిని సందేహపడు వారి మీద కనికరము చూపిడి. కనికరం చూపాలి. ఎందుకు? వారికి తెలియకుండా అటు ఇటు కొట్టుమిట్టాడుతున్నారు. వారి మీద కనికరపడి ఏం చేయాలంట? కనికరం చూపుడి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. అగ్నిలో నుండి. ఏ అగ్ని అండి? ఇప్పుడు మనం చూసినాం కదా, అగ్ని ఆరదు, పురుగు చాదని భయంకరమైనటువంటి ఆ పాతాళములో నుండి, ఆ నరక శిక్ష నుండి, అగ్నిలో నుండి కొందరిని లాగి రక్షించండి అని చెప్పేసి అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే మన ప్రయాసం, మనం ప్రార్థన చేస్తున్నాం, ఓకే సంతోషం. కానీ మన కోసం, మన కుటుంబం కోసమే కాదు, మనం అనేక మంది కొరకు మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి వారి ఆత్మలను రక్షించాలి. రక్షించినప్పుడు నువ్వు పరలోకం పోయినప్పుడు దేవుడు అంటాడు, నీకు ఒక వామ్ వెల్కమ్ ఉంటుంది, గ్రేట్ వెల్కమ్ ఉంటుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. స్టెఫెను అలాగే చేసినాడు ప్రార్థన. ఆయన కొడుతుంటే, హింసించుచుంటే, చంపుతుంటే అన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు, వీరిని క్షమించమని. యేసు ప్రభువు సిలువలో ఎలాగూ ప్రార్థన చేసినాడో స్టెఫెను కూడా అలాగూ ప్రార్థన చేసినాడు. లూకా సువార్త అపోస్తుల కార్యం చూడండి. అపోస్తుల కార్యము 7వ అధ్యాయం 59వ వచనం చూడండి. ఈయనని చంపుతున్నారు. 59వ వచనం, అపోస్తుల కార్యం 7:59. ప్రభువును గూర్చి మొర్రపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. హల్లెలూయా. రాళ్లతో కొట్టి చంపుతున్నారు. చంపుతున్నప్పుడు ఆయన పరలోకం వైపు చూస్తున్నాడు. చూసి, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకో, పరలోకానికి చేర్చుకో, నీ సన్నిధికి చేర్చుకో ప్రభువా అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి మహిమ కలిగిన. మన ఆత్మను మనము కాపాడుకోవాలి. చాలా విలువైనది. మనం ఇప్పుడు ఈ లోకంగా మన శరీరాన్ని ఎంత చక్కగా చూసుకుంటున్నాం. లక్స్ సబ్బు పెట్టి, డవ్ సబ్బు పెట్టి, షాంపూలు పెట్టి, దీనికి నూనెలు అవి పెట్టి దీన్ని బాగా చూసుకుంటున్నాం, తప్పనను. కానీ మన శరీరము కంటే ఇంకా ప్రాముఖ్యమైనది మన ఆత్మ. ఈ ఆత్మను రక్షించుకోవాలి మనం. దీనికి, ఈ శరీరానికి మలిన మంటితో సబ్బు పెట్టి రుద్దు చేస్తున్నాం. కానీ మన ఆత్మకు ఉన్నటువంటి ఆ యొక్క మలినాన్ని రుద్దుకుంటే, మనం కడుక్కుంటే, మనం పరలోకానికి, నిత్య జీవమునకు మనం వెళ్తాం. ప్రభు తన రక్తమును ఇచ్చి మనల్ని కాపాడండి. యేసు రక్తము ప్రతి పాపము నుండి, ప్రతి దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగు. మీకు సీక్రెట్ చెప్తాను, దేవునికి మహిమ కలుగును గాక. మన హృదయము మన శరీరం ఎంత అడ్డుగోడలు అనేది మీకు చూపిస్తాను. హల్లెలూయా. ఓకే, మరి ఒకసారి చూడండి దయచేసి అందరూ. ఈ యొక్క మన ఆత్మ, పరిశుద్ధాత్మ ఈ యొక్క హృదయము లోపల ఉంటుంది. ఓకే, ఈ హృదయం అనేది ఈ రూమ్ అనుకోండి. ఈ రూమ్లో కిటికీలు తలుపులు పెడితే దీంట్లో నుండి బయటకు వెళ్ళొచ్చా? కిటికీలు తలుపులు పెడితే బయటకు వెళ్తే పరిశుద్ధాత్మ లేదు, మన ఆత్మ లేదు. అలాగూ మన హృదయంను కరప్ట్ చేస్తుంది. అందుకని ఇర్మియా గ్రంథం 17:10 హృదయము ఘోరమైన వ్యాధి కలది, అది మోసకరమైనది. ఈ మోసకరమైన దాని చేత ఈ హృదయం ఏం చేస్తుందంటే, ఈ పరిశుద్ధాత్మను, మన ఆత్మను బంధించేసి లోపలనే పెడుతుంది. పరిశుద్ధాత్మ ఉంటుంది
ఉండదని నేను అనట్లేదు, కానీ మన హృదయం ఏం చేస్తుంది? కవర్ చేసి బయటికి రాకుండా చేస్తుంది. ఇంకా మన శరీరంతో చేసే పాపంతో ఏమవుతుందంటే శరీరం కూడా అడ్డుగోడగా నిలబడుతుంది, ఎరుక కోట గోడలాగా నిలబడి పరిశుద్ధాత్మ ఆత్మ ఉన్నది లేదని నేను అనట్లేదు, ఇది అడ్డుగోడలుగా నిలుస్తుంది. అందుకంటే మన శరీరమునకు, మన ఆత్మకు, మన హృదయంకు ఉన్న మలినాన్ని మనం తొలగించుకోవాలని యేసు ప్రభు కోరుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనము అలాగూ విడిపింపబడాలి. అందుకనే ఈ శరీర ఆశలు, నేత్రాశ, జీవపు డంబమును కొట్టివేయాలి అని చెప్పేసి 1 యోహాను 2:16 వచనంలో మనం చూడవచ్చు. ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైంది. మనల్ని ఏదో అడ్డగించదు, నిన్ను ఎవరు అడ్డగించరు, కానీ మన సెల్ఫ్ విల్ ఆపుతుంది, మన శరీరం ఆపుతుంది. శరీరం కంటే ముందు ఇంకా మన లోపల ఉన్నటువంటి హృదయం అంటది, ఏం పోతావు, చచ్చిపోకు, ఏమున్నది అక్కడ, ఊకే పాటలు ఇవే అని చెప్పేసి నిన్ను అడ్డగిస్తుంది. హల్లెలూయా. నువ్వు చర్చికి వచ్చినప్పుడు, నీకు ఈ విషయాలు తెలిసినప్పుడు నీ హృదయం ఓపెన్ అయిపోతుంది. సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. ఈ సత్యము తెలవాలని, సత్యం అంటే యేసుక్రీస్తే సత్యం. ఆ సత్యం గురించి నీకు తెలిసినప్పుడు ఆ యొక్క అడ్డుగోడలన్నీ కూలిపోయి నువ్వు స్వతంత్రుడు అవుతావు. సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ మనకు అన్ని బోధిస్తుంది, ఏది నిజము ఏది అబద్ధమని. హల్లెలూయా. కాబట్టి మన ఆత్మను మనం భద్రపరచుకోవాలని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు చివరిగా ఆ యొక్క శిలువలో చివరి మాటగా, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను అని చెప్పేసి తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడు. అప్పగించి అప్పుడు తలను అలాగూ వంచివేసినాడు. వంచివేయడం అంటే తన ప్రాణము వదిలాడు, ప్రాణము విడిచాను. హల్లెలూయా. ప్రాణము తీసుకోలేదు ఎవరు, ప్రాణమును ఆయనే విడిచినాడు. హల్లెలూయా. తన ఆత్మను తండ్రికి అప్పగించినాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇట్టి కృపను పొందుకున్నటువంటి యేసు ప్రభు ఇన్ని చేసి మనకు కూడా బోధిస్తున్నాడు. ఏమనంటే మన ఆత్మను కాపాడుకొనుచు, శరీరమును కాపాడుకొనుచు, మన హృదయంను భద్రపరుచుకుంటూ మనం కూడా సువార్త ప్రకటించాలి. ఒకానొక క్షణములో మనము ప్రాణాపాయ స్థితిలోనూ లేదా ప్రాణము పోయే సమయంలో మన ఆత్మను మాత్రము జాగ్రత్తగా కాపాడుకొని ప్రభువుకు అప్పగించాలి. హల్లెలూయా. అది దేవుడు కోరుతున్నాడు. ఈ లోకంలో చనిపోరని ఎవరు అనట్లేదు, నేను అందరం చనిపోతాం. బట్ మన ఆత్మలను తండ్రి అయిన దేవునికి అప్పగించుకోవాలి. అదొకసారి చూడండి మీరు. నమ్మకమైన సృష్టికర్త మన దేవునికి మన ఆత్మలను అప్పగించుకున్నప్పుడు మనం ఎలాంటి నష్టానికి గురి కాము. హల్లెలూయా. పేతురు పత్రిక చూడండి, 4వ అధ్యాయం, 1 పేతురు 4వ అధ్యాయము 19వ వచనం. 4:19 1 పేతురు. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన కలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. హల్లెలూయా. మన ఆత్మలను ఎవరికి అప్పగించుకోవాలట? దేవునికి అప్పగించుకోవాలట. మన ఆత్మను పోగొట్టుకోకూడదు, మన ఆత్మ నరకపాలు కాకూడదు, మనము చనిపోకూడదు, మనం నిత్య జీవంలోనికి వెళ్ళాలి. హల్లెలూయా. మనము నిరంతరము దేవునితో పాటు జీవించాలి. హల్లెలూయా. అందుకనే పరిశుద్ధాత్మ మనలో నివసించినప్పుడు మన శరీరం పాతిపెట్టబడుతుంది కాబట్టి మన ఆత్మను పరిశుద్ధాత్మ ప్యాక్ చేసి పరలోకానికి తీసుకొని వెళ్తుంది. హల్లెలూయా. అది గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. మన ఆత్మ నిత్య జీవంలో ఉంటుంది. ఇక నరకం అనేది మనకు సంబంధించినది కాదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మన ఆత్మలను మనం రక్షించుకోవాలి. యేసు ప్రభు తన ఆత్మను ఎలాగూ తండ్రికి అప్పగించుకున్నాడో మనం కూడా మన ఆత్మలను నమ్మకమైన సృష్టికర్తకు మనము అప్పగించుకోవాలని ఈ యొక్క సమయంలో మనము బోధింపబడుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అట్టి కృపను పొందుకొని మనం ఈ లోకంలో నశించుచున్న ఆత్మలు, నశించడం అంటే ఏంటిది? అదే యోహాను సువార్త 10:10లో ఉంటుంది, దొంగతనమును హత్యను నాశనం చేయడానికి వస్తాడు. నాకు ఆ యొక్క వాక్యంలో ఉన్నటువంటి మర్మము ముందుగా అర్థం కాలేదు. దొంగ ఎందుకు వస్తాడు, అపవాది ఎందుకు వస్తాడు, సాతాను ఎందుకు వస్తాడు అంటే నీ దగ్గర ఉన్న అన్ని దొంగిలించి నిన్ను చంపేస్తాడు. చంపేసిన తర్వాత నీ ఆత్మ ఉంటుంది చూసినావు, ఆత్మను నరకములో నశింపచేస్తాడు. నశింపచేయడం ఏంటి ప్రభా? నాశనం అనేది తర్వాత కదా, మరణం అనేది హయ్యెస్ట్ కదా, మరణం అనేది ప్రాముఖ్యం కదా. ఇది మధ్యలో ఉన్నది ఏంది? బైబిల్లో రాసిన అన్ని వచనాలు కూడా ఆర్డర్లో ఉన్నాయి, ఒక ఆర్డర్లో ఉన్నాయి, పర్ఫెక్ట్ ఆర్డర్లో ఉన్నాయి.
ఇదేంటి ఇక్కడ ఆర్డర్ మిస్ అయిపోయింది ప్రభు అని చెప్పి నేను అడిగినాను. అడిగితే ప్రభువు నాకు చెప్పినాడు, దొంగతనం చేస్తుంది, దొంగతనం చేసి మనిషిని హత్య చేస్తుంది, హత్య చేసిన తర్వాత తీసుకెళ్ళి నరకంలో నశింప చేస్తుంది. దట్ ఈజ్ అ డిస్ట్రక్షన్. నశింప చేయడం అంటే అది నిత్య నాశనం. ఆ నాశనంకు పోకూడదని ప్రభు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగు. అలాగూ పోయే అనేక మంది పైన మనం కనికరపడాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగు. కొంతమంది ఇది తిరగబడతా ఉంటారు. ఓకే, మనం చెప్పేవారు చెప్తా అంటే అబ్బా ఎక్కడ పని లేదు, కనబడితే యేసు ప్రభు అని చెప్తానే ఉంటుంది అని చెప్పి విసుక్కోకుండా మనం చెప్తూ పోవాలి. అంతే, దేవుడే చూసుకుంటాడు. ఎవరి పట్ల దేవుడు కనికరం చూపిస్తాడో మనకు తెలియదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం కనికరపడి వారందరికీ సువార్త చెప్పాలి. చెప్పడమే మన పని. నువ్వు చెప్తే వారిని అగ్నిలో నుండి ఒక్కరిని లాగినట్టు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అగ్నిలో నుండి లాగిన తర్వాత ఆత్మ ప్రభు దగ్గరికి పోయిన తర్వాత ఎవరి ద్వారా రక్షింపబడ్డావంటే అప్పుడు దేవుడు మనకు గొప్ప గొప్ప రివార్డులు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఏ ఒక్కరు నశించకుండా నిత్య జీవంలో మనకు ఒక పెద్ద బాధ్యత ఉన్నదండి. నేను మీకు తెలియజేస్తున్నాను, భారతదేశంలో ఉన్నటువంటి మనమైతేంది ఎవరైనా కూడా దేవుడు మన భారతదేశాన్ని అత్యధికంగా ప్రేమిస్తున్నాడు. అత్యధిక జనాభా గల దేశముగా మన భారతదేశాన్ని మాత్రమే దీవిస్తున్నాడు. ఇంకొక 5-10 years అయితే చైనా దేశం యొక్క జనాభాను మనం దాటివేసి మనమే నంబర్ 1 అత్యధిక డెమోక్రటిక్ కంట్రీగా ప్రజలు ఉన్నటువంటి దేశంగా మనం ఉంటాం. అంటే మన దేశాన్ని దేవుడు అత్యధికంగా దీవిస్తున్నాడు. దీవించి ఈ యొక్క ఆత్మల పంట అనంకంగా ఉంది. అయితే ఈ ఆత్మల కొరకు మనము ప్రార్థన చేయాలి, రక్షించాలి. మన ఇండియన్స్కు ఉన్నటువంటి కంపాషన్ వేరే దేశాలలో ఉన్నట్టు కనబడదు కొన్నిసార్లు. ఆ యొక్క కనికరం కలిగి మన భారతదేశ ప్రజలు ఎవరూ నశించకూడదని మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు అందరి పట్ల కనికరం చూపిస్తాడు. నాకు ఆశ్చర్యం కలిగించే ఒక్క మాట చెప్తాను మీకు. ఈ యొక్క సువార్త రివైవల్ అంటే ఉజ్జీవం ఎలాగ వచ్చిందంటే, మిషనరీలు అమెరికా దేశంలో, అలాగే ఇజ్రాయేలు, లండన్ దేశంలో ఉన్నటువంటి అనేక మంది భక్తులు కొంతమంది ప్రార్థన చేసినారు. ప్రపంచంలో అత్యధికంగా దిగజారినటువంటి దేశముగా దక్షిణాఫ్రికా దేశం ఉన్నది. ఆఫ్రికా దేశం, నల్లవాళ్ళు, వారికి ఎలాంటి వనరు లేక తిండి కూడా లేకుండా నశించిపోతున్నారు. వారి కొరకు ప్రార్థన చేసినారు. కన్నీరు కారుస్తూ రోధిస్తూ వాళ్ళు ప్రార్థన చేసినారు. అనేక మంది మిషనరీలను పంపించినారు. ఇప్పుడు అలాంటి సౌత్ ఆఫ్రికా దేశాన్ని దేవుడు బహుభయంకరంగా వాడుకుంటున్నాడు. అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తున్నారు. గొప్ప రెవల్యూషన్స్, రివైవల్స్ జరుగుతున్నాయి. అక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా మైండ్ బ్లోయింగ్ మిషనరీసు, అలాగే సువార్త ప్రకటింపబడుతుంది. అక్కడి నుండి వారు ప్రార్థన చేసిన ఏ ప్రార్థన వ్యర్థం కాలేదు, ఫలించింది. ఆ దేశాన్ని దేవుడు రక్షిస్తున్నాడు. ఆ దేశం నుండి అనేక మంది భక్తులు బయలుదేరుతున్నారు. అలాగే మన భారతదేశం గురించి ఇప్పుడు మనము ప్రార్థన చేయాలి. మన దేశం కోసం, మన ప్రజల కోసం ప్రార్థన చేసినప్పుడు ఇప్పుడు మనం ప్రార్థన చేస్తాం, కానీ దేవుడు కొంతమందిని లేపుతాడు. ఎవరిని లేపుతాడో మనకు తెలియదు. ఆశ, ఆకలి ఉన్నటువంటి ఒక 5 prophetsను దేవుడు లేపుతాడు. లేపి తన ఆత్మను కుమ్మరించి అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసి అందరిని రక్షిస్తాడు. మనం ప్రార్థన చేయాలి. అందుకనే ప్రభువు నందు మన ప్రయాసము ఎన్నటికీ వ్యర్థం కాదు. నువ్వు ప్రార్థన చేసినా కూడా అది వ్యర్థము కాదు. ఆ ప్రభు దానికి ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి మనం భారము కలిగి బాధ్యతతో మనము ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగునుగా. అనేక మందిని రక్షించు ప్రభువా అని చెప్పి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన వింటాడు. విని అనేక మంది ఆత్మలను నశింపకుండా నిత్య జీవంలోనికి నడిపించడానికి దేవుని యొక్క కృప సహాయపడుతుంది. కాబట్టి మనం అట్టి కృపను పొందుకొని ఆయన ఆ చివరి మాటగా తండ్రి నేను నా ఆత్మను మీ చేతికి అప్పగించుకుంటున్నాను అని చెప్పినాడు. మనం కూడా అలాగే మనం భూమి మీద ఉన్నంతకాలం మన ఆత్మను ఎలాగో నశించిపోకుండా కాపాడుకుంటున్నామో అనేక మంది ఆత్మలు కూడా అలాగే మొర్రపెట్టి వారి రక్షణ గురించి కూడా మనం ప్రార్థన చేసి మన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నప్పుడు బలం, నమ్మకమైన మంచి దాసుడా అని ప్రభు చేత మనం మెప్పుకోలు పొంది ప్రభువు మెచ్చుకున్నవాడు ధన్యుడు అన్నట్టుగా మనం ధన్యతతో నింపబడాలని కోరుతూ నేను ముగిస్తున్నాను. మనం అందరం ప్రార్థన చేసుకుందాం. ఏ ఒక్కరు నశించుట ప్రభు యొక్క చిత్తము కాదు. యేసు ప్రభు తన ఆత్మను అప్పగించినాడు, తండ్రి చేతికి అప్పగించినాడు. తన ఆత్మను పోగొట్టుకోలేదు. ఈ లోకంలో అనేక మంది వారి యొక్క ఆత్మలను పోగొట్టుకుంటున్నారు. మనం వారందరి కొరకు ప్రార్థన చేస్తాం. ప్రాముఖ్యముగా మన యొక్క
కుటుంబ సభ్యుల కోసము, అలాగే మన బంధువుల కొరకు, మనము ఎరిగిన వారి కొరకు, అలాగే మన పని స్థలంలో ఉన్నారు, మన పట్టణంలో ఉన్నారు, మన రాష్ట్రంలో ఉన్నారు, మన దేశంలో ఉన్న వారందరి కొరకు మనము ప్రార్థించబద్ధులమై ఉన్నాము. అవును, మనం సుఖంగాను క్షేమంగాను బ్రతుకు నిమిత్తము మన యొక్క అధికారుల కోసం ప్రార్థన చేయాలని 1 తిమోతి 2వ అధ్యాయం 2 వచనంలో మనం చూడవచ్చు. మనము ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. మీరు సిలువలో చివరి మాటగా నాయన ప్రభా, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను అని చెప్పి మీ ఆత్మను అప్పగించినారు. అలాగే మేము కూడా తండ్రి అనేక మంది కొరకు మొర్ర పెట్టుటకు, రోదనము చేయుటకు, వారి రక్షణ కొరకు తండ్రి అగ్నిలో నుండి నాయన ప్రభా నశించుచున్న వారిని ఒక్కరినైనా లాగడానికి తండ్రి నేను మీ కృపను చూపించండి. మీ శక్తితో మమ్మల్ని నింపండి దేవా, నీకే వందనాలు. మా భారతదేశంను నాయన ప్రభా తండ్రి నాయన ప్రభా మీరు రక్షించినందుకు వందనాలు చెల్లి. మా భారతదేశ ప్రజలకు ఉన్నటువంటి అంధకారమును తొలగించి వేయండి. చీకటిని రూపుమాపి మీ గొప్ప వెలుగైనటువంటి నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు వారిపైన ప్రకాశించును గాక. లెమ్ము తేజరిలుమని మాకు సెలవిచ్చిన గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. వెలుగు వచ్చి ఉన్నదని సెలవిచ్చిన గొప్ప దేవా, మా ప్రజలకు తండ్రి, మా దేశ ప్రజలకు, నాయకులకు తండ్రి నాయన ప్రభు అధికారులకు మీ వెలుగు కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము. తండ్రి మా యొక్క రాష్ట్రం గురించి ప్రార్థన చేస్తాం. మా యొక్క మంత్రుల కోసము, ముఖ్యమంత్రి కోసము తండ్రి, రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎంపీస్ తండ్రి, హూమ్ ఎవర్ దట్ లార్డ్ నాయన ప్రభా రూలింగ్లో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు, మీ ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. వారిని రక్షించండి, వారిని కనికరించండి. ఏ ఒక్కరు నరకపాలు కాకూడదు దేవా. మీ రక్తము చిందించినారు, చివరి రక్తపు బొట్టు వరకు కార్చినారు. ఒక్క రక్తపు బొట్టు కూడా వ్యర్థము కాకూడదు దేవా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నా. ప్రతి ఒక్కరిని రక్షించి తరి వారి ఆత్మలో నిత్య జీవములో ఉండుటకు మీ కృప చూపించండి దేవా, నీకే స్తోత్రాలు చెల్లి. రక్షణ లేని వారికి మీరు రక్షణ దయచేయండి. వారి కన్నులు తెరవండి, వారి హృదయాలను తెరవండి తండ్రి. వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసును దయచేయండి దేవా, నీకే వందనాలు. వారి హృదయంలో ఉన్నటువంటి మలినము తొలగించి తండ్రి, వారి హృదయాన్ని మీ యొక్క ఆలయంగా చేసుకొని మీరు నివాసము చేసి వారిని దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటూ ఈ యొక్క సందేశం ద్వారా తండ్రి నాయన మా ప్రియులందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారిని గొప్ప సాధనములుగా తండ్రి లోకమునకు వెలుగుగా చేసినారు, లోకమునకు ఉప్పుగా చేసినారు తండ్రి, నీకే వందనాలు. అగ్నిలో నుండి అనేకులను రక్షించే శక్తిని వారికి దయచేయండి, దీవించండి, ఆశీర్వదించి. వారి నోటిని మీ బూరగా వాడుకో దేవా. ఎవరికైతే తండ్రి నాయన వారి సువార్త ప్రకటిస్తున్నారో వారు తండ్రి నాయన ప్రభా మారు మనసులు పొందాలి తండ్రి. వారి నాయన ప్రభా వారు నిత్య జీవంలోనికి రావాలని ప్రార్థన చేస్తున్నాం. వారికి అట్టి కృపను దయచేయండి, దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని, సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లించుకుంటూ, దీవెనాశీర్వాదముల చేత నింపి మీరే మహిమ పొందమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీరు సమృద్ధిగా దీవించును గాక.